పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మనకిప్పుడు ధనుర్మాసంలో 11వ రోజు పాసురంలో ఉన్నాము. ఈ ధనుర్మాసము శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై చదువుతారు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసంలో తిరుమలలో స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ఈ ధనుర్మాసంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారట. కావున ఈ మాసానికి సౌరమాసంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. దైవ ప్రార్థనలకు అనుకూలము తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటి వాడినని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది మనకు. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో పరమార్థము. ధనుర్మాసం పూజ 1000 ఏళ్ల ఫలము. కలియుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించిన 1000 ఏళ్ల పూజా ఫలము దక్కుతుందిట. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు. ఆండాళ్ తిరుప్పావై పారాయణము. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ ఒకరు. ఏమనే గోదాదేవి అనని నాచ్యారని కూడా పిలుస్తారు. ద్వాపరయుగ శ్రీకృష్ణుడు అయిన తిరుమల శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగము. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో 1 రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణలో రోజుకి 1 వంతున అర్చకులు నివేదిస్తారు ఈ పాసురాలను. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ధనుర్మాస వ్రతం అంటే శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ సంతోషాలు వనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసమనని అంటారు. పాపకర్మలను నశింపజేసి మోక్ష సాధన కోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ ధనుర్మాసము ఎంతో విశేషమైనదని మన పెద్దవాళ్ళు చెబుతారు.